ఒడిశా రాష్ట్ర రాజధాని అయినటువంటి భువనేశ్వర్ నగరంలో ఉన్న స్టేట్ మ్యూజియంను ఈ వీడియోలో చూద్దాం. వీడియోను చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భువనేశ్వర్లో 1000 మందిరాల వరకు ఉన్నాయి. అందుకే ఈ నగరాన్ని మందిరాల నగరంగా కూడా పిలుస్తారు. ఒడిశా రాష్ట్రం క్లాసికల్ డ్యాన్స్కు ఎంతో ప్రసిద్ధి చెందింది. భువనేశ్వర్లో బీజేపీ నగర్లో ఈ స్టేట్ మ్యూజియం ఉంటుంది. కల్చరల్ అఫైర్స్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా ఆధ్వర్యంలో ఈ స్టేట్ మ్యూజియం చాలా చక్కగా నిర్వహింపబడుతున్నది. (1932) చరిత్రకారులు ప్రొఫెసర్లు అయినటువంటి ఘనశ్యామ్ దాస్, ఎన్సి బెనర్జీ, హరే కృష్ణన్ మహతాబ్ కలిసి రెవెన్యూ కాలేజీ కటక్లో స్థాపించారు. 94 ఏళ్ల క్రితం స్థాపించబడిన ఈ స్టేట్ మ్యూజియం 1945-46లో కటక్ నుండి ఓల్డ్ భువనేశ్వర్లోని బ్రహ్మానంద్ బిల్డింగ్లోకి మార్చారు. తర్వాత 1950లో పటేల్ హాల్కు మార్పు చేయడం జరిగింది. మీరు చూస్తున్న ఈ స్టేట్ మ్యూజియం భవనాన్ని 1957లో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేసి 1960లో దీనిని ప్రారంభించారు. ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి 20 రూపాయలు. లోపల ఫోటోగ్రఫీకి అనుమతించబడుతుంది. ముందుగానే 10 రూపాయలు ప్రత్యేక అనుమతి టికెట్ను పొందాల్సి ఉంటుంది. పని వేళలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. అద్భుతమైన ఆహ్లాదకరమైన సువాసనలు వెదజల్లే పుష్పాలతో నిండి ఉన్న ఈ గార్డెన్ స్టేట్ మ్యూజియంలోకి స్వాగతం పలుకుతుంది. ఒక మ్యూజియంలోని గార్డెన్ను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి కల్చరల్ అఫైర్స్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఒడిశాకు అభినందనలు చెప్పాల్సిందే.
ఈ మ్యూజియంలో మొత్తం 10 గ్యాలరీలు ఉంటాయి. ఆర్కియాలజీ, సమకాలీన కళ, ఎపిగ్రఫీ, నమీస్మాటిక్, ఆయుధాలు మరియు మందుగుండి సామాగ్రి, కళ మరియు క్రాఫ్ట్, మైనింగ్ మరియు జియాలజీ, ఆంథ్రోపాలజీ, సంస్కృత వ్రాత ప్రతి, పట్ట పెయింటింగు మరియు ఇందులో ఒరిస్సా స్వతంత్ర ఘట్టాలు, మహాత్మా గాంధీ ఒడిశా పర్యటన విశేషాలు ఉంటాయి. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల ప్రధాన ఘట్టాలను ఈ మ్యూజియంలో పొందుపరచడం ఈ మ్యూజియానికే హైలైట్గా నిలుస్తుంది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీకి ఒడిశా రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది. స్వాతంత్ర ఉద్యమ కాలంలో 1 కాదు 2 కాదు 8 పర్యాయములు ఒరిస్సా రాష్ట్రానికి వచ్చారు. పాల్గొన్న కార్యక్రమాల ఘట్టాలు మరియు మహాత్మా గాంధీ జీవిత విశేషాలను ఈ గ్యాలరీలో ప్రత్యేకంగా పొందుపరిచారు. చరిత్ర భవిష్యత్తుకు దిక్సూచి. అందుకే నేటి తరం, ప్రత్యేకించి యువత, విద్యార్థులు గత పరిణామాలు, చారిత్రకమైనటువంటి ఘట్టాలను తెలుసుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది.
ఈ అద్భుతమైన ఆహ్లాదకరమైన అందమైన భువనేశ్వర్లో ఉన్నటువంటి స్టేట్ మ్యూజియంను మీరు కూడా తప్పనిసరిగా భువనేశ్వర్కు వచ్చినప్పుడు సందర్శించండి.